హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ జర్మనీలో బాగా దొరికే కోల్డ్ మంచి మసాలా కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ అయితే రైస్ అండ్ రోటీలోకి చాలా టేస్టీగా ఉంది. ముందుగా మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 2 టీ స్పూన్ కారం, మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా కోల్డ్ పీల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలీలో ఆయిల్ వేసుకుని కోల్డ్ ముక్కలన్నీ వేసుకుని పసుపు ఇంకా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలీలో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కోల్డ్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.